అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రేపటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెక్లెస్ రోడ్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందేలా ప్లాన్ చేశారు. సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరల్ని పంపిణీ చేయగా 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఇందిరమ్మ జయంతి సందర్భంగా అటు ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఇందిరాగాంధీ జయంతి రేపు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మధ్యాహ్నం నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. ఇందిరమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందేలా ప్లాన్ చేశారు. సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని కూడా నిర్ణయించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయగా 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలనేది కూడా అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే ప్రధానంగా కనిపిస్తోంది. గ్రామీణ ఓటర్లను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అనేది కూడా అటు ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ముందస్తుగా గ్రామీణ ప్రాంత మహిళలకు చీరలను అందజేయాలని, 2వ దశలో పట్టణ ప్రాంత మహిళలకు చీరలు అందజేయాలని నిర్ణయించడానికి దాంట్లోనే అర్థమవుతుంది అనేది కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనేది కొంత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తుంది. కొంత వివాదాస్పదంగా కూడా మారే అవకాశం కనిపిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలోనే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు అంటూ కూడా అటు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రధానంగా ముందస్తుగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఏదైతే తదుపరి 2వ దశలో పట్టణ ప్రాంత మహిళలకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. వంశీ, అంటే 2 ఏళ్లుగా పంపిణీ చేయలేదు, ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వేళ డ్రామా అని విపక్షాలు ఇప్పటికే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా ఈ అంశం పైన ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు మాత్రం స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా గత 2 ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగ ఉంది, దాంతో పాటుగా ఇందిరమ్మ జయంతులు 2 జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సందర్భంగా ఈ 2 ఏళ్లలో లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందున ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే వారోత్సవాలు జరపాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం, ఆ వారోత్సవాలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ఏదైతే నిర్ణయించినటువంటి కేబినెట్, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా ఇందిరమ్మ జయంతి పేరుతోటి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు తప్పుపడతా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఓటర్లను ఏదైతే ప్రలోభ చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారనేది కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి గత 2 ఏళ్లలో లేనటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది కూడా
ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందా? ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక రకంగా ఓటర్లను ఆకర్షించే విధంగానే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందనేది కూడా ప్రధానంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా అందున ముందస్తుగా గ్రామీణ ప్రాంత ఓటర్లకు ఇవ్వాలని, తదుపరి పట్టణ ప్రాంత ఓటర్లకు ఏదైతే మహిళలకు ఇవ్వాలనేది చీరల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది సహించే విధంగా లేదనేది కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఒక రకంగా ఏదైతే మహిళా ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి కార్యక్రమానికి అటు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి ఇదే అంశం పైన. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో లేనిది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయానికి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని వారు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.